అందరికీ నమస్కారం. చాలామంది ఎదురుచూస్తున్న ఆ ఏపీ టెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. దాని గురించిన పూర్తి వివరాలు అంటే ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు పరీక్షలు, ఇలా అన్ని విషయాలు ఈ విశ్లేషణలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో టీచర్ అవ్వాలనేది మీ కల అయితే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. ఆ కలను నిజం చేసుకునే దిశగా ఇదొక పెద్ద అవకాశం. దీన్ని అస్సలు వదులుకోవద్దు. అవునండి, మీరు విన్నది అక్షరాలా నిజం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అఫీషియల్గా ఏపీ టెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసేసింది. టీచర్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సరే, ఇంక లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ముఖ్యమైన తేదీలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కావాలంటే ఒకచోట నోట్ చేసి పెట్టుకోండి. చూడండి, మొత్తం ప్రాసెస్ అంతా ఎలా ఉందంటే, మన జర్నీ అక్టోబర్ 24న అప్లికేషన్స్తో మొదలవుతుంది. అప్లై చేయడానికి దాదాపు నెల రోజులు టైం ఇచ్చారు. అంటే నవంబర్ 23తో క్లోజ్ అయిపోతుంది. తర్వాత డిసెంబర్ 3న హాల్ టికెట్స్ వస్తాయి. సరిగ్గా వారం తర్వాత డిసెంబర్ 10న మన అసలు సిసలైన పరీక్ష. ఆ తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చి జనవరి 19న రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో ఈ టైం లైన్ను మనసులో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, డేట్స్ మీద మనకొక క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాని ఫార్మాట్ ఏంటి, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఎందుకంటే పరీక్ష రాసే ముందు దాని స్వరూపం తెలుసుకోవడం చాలా అవసరం. ఈ పరీక్షను కండక్ట్ చేసేది మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇది పూర్తిగా ఆన్లైన్ ఎగ్జామ్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఇక పేపర్ల విషయానికొస్తే ఇందులో మొత్తం 4 రకాలున్నాయి. 1A, 1B, 2A మరియు 2B. అభ్యర్థులు తమ అర్హతను బట్టి వీటిని ఎంచుకోవాలి. ఈ అన్ని పేపర్లకు ఎగ్జామ్ ఒకే రోజున, అంటే డిసెంబర్ 10న జరుగుతుంది. పరీక్ష ఒకే రోజున 2 సెషన్స్లో జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. హాల్ టికెట్లో మీకు ఏ షిఫ్ట్ కేటాయించారో క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 150. ప్రతి పేపర్కు మీకు దొరికే సమయం కేవలం 150 నిమిషాలు, అంటే కరెక్ట్గా 2:30 గంటలు. ఇందులో 150 ప్రశ్నలుంటాయి, అంటే ఒక్కో ప్రశ్నకు 1 నిమిషం టైం. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ చాలా చాలా కీలకం. ఇక అందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ లేదు. అవును, అస్సలు లేదు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అంటే ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోయినా సరే ధైర్యంగా అటెంప్ట్ చెయ్యొచ్చు. ఏ ప్రశ్నను వదిలిపెట్టాల్సిన పని లేదు. మరి క్వాలిఫై అవ్వాలంటే ఎంత స్కోర్ చేయాలి? ఇక్కడ చూడండి, జనరల్ అంటే ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 60% మార్కులు తెచ్చుకోవాలి. అదే బీసీ కేటగిరీ వాళ్ళైతే 50%, ఇక ఎస్సీ, ఎస్టీ ఇంకా దివ్యాంగులకైతే 40% మార్కులు సాధిస్తే చాలు, వాళ్ళు క్వాలిఫై అయినట్టే. రైట్, ఇప్పటి వరకు పరీక్ష గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి? అసలు ఈ పరీక్షకు ఎలా అప్లై చేయాలి? ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ aptkt.apcfss.in వెళ్ళాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మీ వివరాలన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. తరువాత ఆన్లైన్లోనే ఫీజు పే చేయాలి. ఫైనల్గా ఫామ్ని సబ్మిట్ చేసి ఆ అప్లికేషన్ కాపీని ఒక ప్రింటౌట్ తీసుకుని భద్రంగా దాచుకోవాలి. అంతే. ఇక అప్లికేషన్ ఫీజు ఎంత అంటే, ప్రతి పేపర్కు 1000 రూపాయలు, అంటే 1000 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కేవలం పేపర్ 1A రాస్తుంటే ఫీజు 1000 రూపాయలు అవుతుంది. ఇక్కడ మరికొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకవేళ మీరు 2 పేపర్లు రాస్తుంటే ఫీజు 2000 రూపాయలవుతుంది. ఫీజ్ పేమెంట్ కేవలం ఆన్లైన్లోనే చేయాలి. మరో మంచి విషయమేంటంటే, డిఎల్ఎడ్ లేదా బీఎడ్ చివరి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. ఇది వాళ్లకు చాలా మంచి అవకాశం. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. మరి ఆ తరువాతేంటి? మన ప్రయాణంలో చివరి దశలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్లికేషన్స్ అన్నీ పూర్తయ్యాక నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన డేట్ డిసెంబర్ 3. ఆ రోజు నుంచి మన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇది మస్ట్, సో మర్చిపోవద్దు. ఇక ఫైనల్గా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే రిజల్ట్స్, అవి జనవరి 19, 2026న వస్తాయి. మన కష్టానికి ఫలితం తెలిసే రోజు అదే. ఈ డేట్ని కూడా క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి.
అన్నిటికంటే ముఖ్యంగా ఒక్క విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ November 23, 2025. చివరి రోజు వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. సర్వర్ బిజీ అవ్వచ్చు, టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. సో వీలైనంత త్వరగా అప్లై చేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం? మీ టీచింగ్ కెరీర్ని మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. వెంటనే ఆఫీషియల్ వెబ్సైట్ aptet.apcfss.in కి వెళ్ళి మీ అప్లికేషన్ పూర్తి చేయండి. పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.